Audio Jungle. హాయ్ ఫ్రెండ్స్, లతా రియాలిటీ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. ఫ్రెండ్స్, ఈరోజు టాపిక్ వచ్చేసి లీవ్లు ఇచ్చినారు కదండి ప్రతి ఒక్కళ్ళకి. సమ్మర్ హాలిడేస్, సంవత్సరం అంతా ఉరుకులు పరుకులు లైఫ్లో బిజీ బిజీ షెడ్యూల్లో చక్కగా ఎక్కడికైనా వెళ్ళి దైవ దర్శనం కావచ్చు, కూల్గా ఉండే ప్లేసెస్ కావచ్చు, ఎక్కడికైనా వెళ్ళి చిల్ అవ్వాలని, మంచిగా ప్రెజర్ నుంచి రిలీఫ్ అవ్వాలని అనుకుంటారు కదండి. అట్లాగే నాకు కొన్ని కామెంట్స్, కొన్ని ఫోన్ కాల్స్ కూడా వచ్చినాయి. మేడం, మీరు ఉండేది తిరుపతిలోనే కదా, మేము ఫ్రీ ఆఫ్ కాస్ట్ కొంచెం తక్కువ ఖర్చుతో చక్కగా దైవ దర్శనం చేసుకొని వెళ్ళాలనుకుంటున్నాము. మీరు అక్కడే ఉంటారు కాబట్టి కొన్ని టిప్స్ నాలో కొన్ని విషయాలు మాతో షేర్ చేసుకుంటారా అని అడగడం జరిగింది. తప్పకుండా అండి. నాకు తెలిసిన పరిధిలో తక్కువ కాస్ట్లో మనం చక్కగా మన బడ్జెట్ ఫ్రెండ్లీగా దైవ దర్శనం చేసుకొని క్షేమంగా వెళ్ళి లాభంగా మన ఇళ్ళకి వెళ్ళేటట్టుగా కొన్ని చెప్తాను. నేను చూడండి ఫ్రెండ్స్, మనము ఎక్కడి నుంచి అయినా కానీ వికలాంగులకి ట్రైన్ పాసు, బస్ పాసులు ఉంటాయి కదండి. ట్రైన్ పాసు చక్కగా మీరు ఎక్కడి నుంచి అయినా కానీ ఇద్దరు మనుషులకి ఎస్కాట్ ఉంటారు కదా, తక్కువ ఖర్చుతో ట్రైన్ నుంచి తిరుపతికి ఎక్కడి నుంచి అయినా కావచ్చు. తిరుపతి దిగిన తర్వాత 1వ నెంబర్ ప్లాట్ఫామ్లో బయటికి వచ్చిన తర్వాత విష్ణు నివాసం అని ఉంటుందండి. ఈ విష్ణు నివాసము చాలా పెద్దది, ఫ్రీ ఆఫ్ కాస్ట్. ఎక్కువ డబ్బులు అంటే మన బడ్జెట్కి తగ్గట్టుగా ఆ డబ్బుల్లో రూములు కూడా దొరుకుతాయి. ఆన్లైన్లో కూడా బుక్ చేసుకోవచ్చు రూములు కావాలంటే. లేదు మనకు ఫ్రీ ఆఫ్ కాస్ట్ అన్నాం, కొంచెం బడ్జెట్ తగ్గాలి అనుకుంటే చక్కగా మీరు వచ్చేసి 1వ నెంబర్ ప్లాట్ఫామ్ నుంచి బయటకు వచ్చి మనకు ఎదురుగానే కనిపిస్తూ ఉంటుంది విష్ణు నివాసం. పెద్ద పెద్ద లెటర్స్తో కనిపిస్తూనే ఉంటుంది. మీరు ఎత్తుక్కోవాల్సిన అవసరం లేదు. సరే, ఎవరైనా అడిగినా కానీ అదిగోండి అని చూపిస్తారనమాట విష్ణు నివాసం. ఓకేనా ఫ్రెండ్స్, విష్ణు నివాసం దగ్గరికి వచ్చి చక్కగా లగేజ్ని పెట్టుకోండి. కౌంటర్లు ఇస్తారు మీకు, లగేజ్ రూములు బుక్ చేసుకుంటే ఓకే, బుక్ చేసుకోలేకపోయిన వాళ్ళు కూడా చక్కగా కౌంటర్స్ ఇస్తారు, కీస్, లాకర్స్ ఇస్తారు. ఆ లాకర్లో మీ సామాన్లన్నీ భద్రపరచుకోండి, ఫ్రీ ఆఫ్ కాస్ట్. ఓకేనా? భద్రపరుచుకున్న తర్వాత చక్కగా స్నానపానాదులు చేయండి. మన దివ్యాంగులకి వెస్ట్రన్ టాయిలెట్లు కూడా ఉన్నాయి, వేడి నీళ్ళ సదుపాయం ఉంది. చక్కగా మీరు రిలీఫ్గా స్నానాలు చేసి, స్నానాలు ముగించుకున్న తర్వాత అక్కడే కాటేజెస్ లాగా ఉంటాయి, చక్కగా పడుకోవచ్చు. ఉండడానికి ఫ్రీ అన్నమాట. ఒక పెద్ద హాల్, చాలా పెద్ద హాల్ ఉంటాయి. ఆ హాల్లో మీరు విశ్రాంతి తీసుకొని, విశ్రాంతి అయిపోయిన తర్వాత భోజనం, అన్న వితరణ ఉంటుంది, ఫ్రీ ఆఫ్ కాస్ట్. మీకు టిఫిన్ కూడా ఉంటుందన్నమాట. ఓకేనా ఫ్రెండ్స్, ఇవన్నీ చక్కగా ప్లాన్ చేసుకొని చక్కటి సదుపాయాలన్నమాట. హడావుడిగా అందరూ ఆడ నుంచి వచ్చారు, పరిగెత్తుతారు కొండలకి, ఎక్కడ రూములు ఉన్నాయో ఎక్కడ కాకుండా చక్కగా ప్లానింగ్గా మన దివ్యాంగులు అయినా కావచ్చు, సకలాంగులైనా కావచ్చు, ఎవరైనా కావచ్చు. నేను మోస్ట్లీ దివ్యాంగుల గురించి చెప్తున్నాను అనమాట. మనకి కన్స్ట్రక్షన్ టికెట్ ఉంటుంది కదా, మనతో పాటు ఎస్కాట్ని తీసుకోండి. తక్కువ ఖర్చులో తిరుపతికి చేరుకోండి. 1వ నెంబర్ ప్లాట్ఫామ్ నుంచి బయటికి రండి. అక్కడి నుంచి విష్ణు నివాసం చేరుకోండి. విష్ణు నివాసం చేరుకున్న తర్వాత మనకి లాకర్స్ ఇస్తారు, ఫ్రీ ఆఫ్ కాస్ట్. అవి చక్కగా పానాలు చేసుకున్న తర్వాత, రిలాక్స్ అయిన తర్వాత, టిఫిన్ తిన్న తర్వాత మీరు బయటకు వచ్చారంటే అక్కడే కొండకి వెళ్ళడానికి బస్సు 40 రూపాయలు తీసుకుంటారనమాట, 40 రూపీస్. దానికన్నా ముందు ఈవినింగ్ పూట SSD శ్రీవారి దర్శనం టోకెన్లు అనమాట. ఆ టోకెన్లోనే మీకు టైమింగ్ కూడా ఇస్తారు, చక్కగా టైమింగ్, ఫ్రీ ఆఫ్ కాస్ట్. ఇక్కడ ఇంకొక విషయం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఆధార్ కార్డు తీసుకోవాలి. ఆధార్ కార్డు చూపిస్తే SSD టోకెన్లు ఎక్కడ మీరుండే విష్ణు నివాసంలోనే అనమాట. ఎక్కడికి కదలకుండా చక్కగా క్యూ లైన్లో నిలబడి ఆధార్ కార్డు చూపించి టోకెన్ తీసుకోండి. దాంట్లో టైం స్లాట్ వస్తుంది. అప్పుడు దాకా చక్కగా సరౌండింగ్ చూసుకోండి, టైం స్లాట్, ఆ టైమింగ్ చూసుకొని అరగంట ముందు చేరండి పైకి. 12 సంవత్సరాల లోపు పిల్లలకైతే ఫ్రీ దర్శనానికి.
12 సంవత్సరాలు పైబడిన వాళ్ళకి ఆధార్ కార్డు చూపించి టోకెన్లు తీసుకోండి. ఓకేనా ఫ్రెండ్స్, అర్థమవుతుందా? చక్కగా నైట్ 9 తర్వాత విష్ణు నివాసంలో ఇస్తారనమాట. ఇది ఇక్కడే కాకుండా శ్రీనివాసం ఆ పక్కనే కొంచెం దూరంలో, పర్లాంగు దూరంలో, అక్కడ కూడా నైట్ 9 తర్వాత టోకెన్లు ఇస్తారు. నైట్ పూట టోకెన్లు తీసుకోండి. దాంట్లో టైము, డేటు అవన్నీ ఇస్తారు. ఆ టైం ప్రకారం ఒక అరగంట ముందు అక్కడికి వెళ్ళండి. చక్కగా మీరు టోకెన్ తీసుకుంటే నడిచెళ్ళాలా అని ఇంకో డౌట్ వస్తుంది. నడిచెళ్ళాల్సిన అవసరం లేదండి, బస్సులో కూడా పైకి చేరుకోవచ్చు. వెళ్ళాలని మీకు అనిపిస్తే చక్కగా నడిచైనా వెళ్ళండి. ఓకేనా ఫ్రెండ్స్, ఇక్కడికి క్లారిటీ వచ్చింది కదా. మనకి రూములకి టెన్షన్ లేదు, వేడి నీళ్ళకి టెన్షన్ లేదు, వెస్ట్రన్ టాయిలెట్ల గురించి కూడా చెప్తున్నాను, దానికి టెన్షన్ లేదు. ఫస్ట్ తిండి, దానికి కూడా టెన్షన్ లేదు. ఓకేనా, ఎక్కడి నుంచి బయలుదేరినా విష్ణు నివాసం చేరుకుంటే ఇవన్నీ ఫ్రీ ఆఫ్ కాస్ట్. ఖర్చులన్నీ తగ్గించుకున్నట్టే కదా. తిండి కానించి, నిద్రపోవడం కానించి, టోకెన్లు కూడా, ఈవెన్ టోకెన్లు ఆధార్ కార్డుతో 12 సంవత్సరాల లోపు ఉన్న పిల్లలకు అవసరం లేదు. 12 సంవత్సరాలు పైబడిన వాళ్ళకు మాత్రం కంపల్సరిగా ఆధార్ కార్డుతో క్యూ లైన్లో నిలబడి టోకెన్లు తీసుకోవాలి. నైట్ 9 తర్వాత టోకెన్లు జారీ చేస్తారు. ఇది కూడా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. ఓకేనా ఫ్రెండ్స్, మరి ఎక్కడెక్కడి నుంచో రావాలనుకున్న వాళ్ళకి ఈ ఇన్ఫర్మేషన్ కొంచెమైనా యూస్ అవుతుందని నేను అనుకుంటున్నాను అనమాట. భూదేవి కాంప్లెక్స్ లో ఇస్తారు, అలిపిరి దగ్గర, శ్రీనివాసం దగ్గర ఇస్తారు, ఈ విష్ణు నివాసం దగ్గర ఇస్తారు. ఓకేనా, ఇట్లాగా రకరకాల చోట్ల సర్వదర్శనం టోకెన్లు ఇస్తారనమాట. ఫ్రీ ఆఫ్ కాస్ట్. ఆధార్ కార్డు తీసుకెళ్ళండి తప్పకుండా. మీకు నచ్చిన బడ్జెట్లో శుభ్రంగా శ్రీవారిని దర్శించుకొని ఆయన ఆశీర్వాదం తీసుకొని లగేజ్లు మోసుకొని పోవాల్సిన అవసరం లేకుండా, లగేజ్లు ఏమి లేకోకుండా పెట్టుకోవడానికి లాకర్స్ ఉన్నాయి అడుగడుగున. చక్కగా వీటన్నిటిని, ఈ టిప్స్ని ఫాలో అయిపోయి తక్కువ ఖర్చులో శ్రీవారిని దర్శించుకొని క్షేమంగా మళ్ళీ మన ఇంటికి చేరవచ్చు అనమాట. ఇదండి. అక్కడి నుంచి శ్రీవారి మెట్టు దగ్గరికి మన విష్ణు నివాసం బయటే ధర్మరథం ఉంటుంది. అది ఫ్రీ ఆఫ్ కాస్ట్ అనమాట. ఫ్రీగా కూడా తీసుకెళ్తుంది. అలిపిరి మెట్లు కాడి దాకా ఫ్రీగా ఉంటుంది ఆ బస్సు. ఫ్రీ బస్సు ఎక్కండి, ఎంచక్క చక్కర్లు కొట్టండి, లోకల్ మొత్తం తిరగొచ్చు. ఫ్రీ ఆఫ్ కాస్ట్. పైకి వెళ్ళాలంటే 40 రూపాయలు ఆర్టీసీ బస్సు. ఓకేనా, ఈ విషయాలన్నీ చెప్దామని ఈ వీడియో చేస్తున్నాను అనమాట. లగేజ్ గిగేజ్ లేకుండా, ఆపసోపాలు పడకుండా నాకు తెలిసిన రీతిలో నేను శ్రీవారిని దర్శించుకోవడానికి, చక్కగా ఆయన ఆశీర్వాదం తీసుకొని మనం క్షేమంగా ఉండి ప్రశాంతంగా ఉండడానికి నేను ఈ వీడియో చేస్తున్నాను. ఇక్కడే ఉంటున్నాను కాబట్టి కొంతమంది నాకు వచ్చి కలిశారు. అంతకుముందు షాద్నగర్ వాళ్ళని రిసీవ్ చేసుకున్నాను. వెళ్ళేటప్పుడు చక్కగా మాట్లాడి పంపించాను. ఓకేనా ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు ఎలా అనిపించింది? మీకు ఈ వీడియో కనుక నచ్చిందా? నచ్చితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేసుకోకుండా చాలామంది చూస్తున్నారు. మన వీడియోలు సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల ఆల్ అనే బటన్ ఉంటుంది, గంట సింబల్ దగ్గర ఆల్ అని, దాన్ని ప్రెస్ చేయండి. నేను చేసే ప్రతి వీడియో మీ దాకా వస్తుంది అనమాట. అట్లాగే రేపు ఒక వీడియో చేయాలనుకుంటున్నానండి, చాలా ఇంపార్టెంట్ అయిన వీడియో. మన దివ్యాంగులు మ్యారేజెస్ గురించి చాలా డౌట్లు ఉండయి. కొంతమంది కొన్ని రకాల ఎట్లా చెప్పాలి సమస్యలతో రేపు మరొక వీడియోతో నేను మీ ముందుకు వస్తాను. రేపు రాబోయే వీడియో కూడా చాలా ఇంపార్టెంట్, తప్పకుండా వాచ్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్, మరి ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక వీడియోతో నేను మీ ముందుంటాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.